నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక్కడ స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేసింది అధికారికంగా ప్రభుత్వం. ఎల్బీ స్టేడియంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని 6,000 పైచిలకు పోస్టులకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సుల నియామక పత్రాలను అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే నిన్న ప్రకటిస్తూ తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఏంటంటే, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అంటే సుమారుగా ఈ 5 ఏళ్ల పరిపాలనలో 5 సంవత్సరాల ప్రభుత్వంలో 10 లక్షల ఉద్యోగాల కోసం కల్పన చేస్తామంటూ కూడా ఒక రకంగా హామీ ఇవ్వడం జరిగింది. మరి నిజానికి జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తే 8 లక్షల ఉద్యోగాలు సాధ్యమైతే అంటే మాత్రం తెలంగాణలో నిరుద్యోగం అనేదే కనిపించకపోవచ్చు. అంతటి స్థాయిలో యొక్క రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఉన్నది. మరి మాటలు చూస్తే అయితే పెద్ద ఎత్తులోనే మరి చేతలు కనిపిస్తాయి లేదా మాత్రం చూడాల్సి ఉంది. ఇక సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ కోసం కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సర్కార్. ఇక మరోవైపు గద్దర్నకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించింది రవీంద్ర భారతిలో. ఈ కార్యక్రమంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే నంది అవార్డ్స్ ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేటువంటి కళాకారులకు, సినిమా ఆర్టిస్టులకు అందరికీ కూడా ప్రకటించే ఈ నంది అవార్డ్స్ని ప్రజాయుద్ధన ఒక గద్దర్ అవార్డ్స్గా ఈ రోజు నుంచి దీని పరిగణలో తీసుకొస్తా. ఈ యొక్క ఉగాది నుంచి ఈ అవార్డ్స్ని ప్రకటించబోతున్నాం అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే వచ్చేటువంటి సంవత్సరంలో ప్రతి సంవత్సరం జయంతి అంటే నిన్న జనవరి 31. సో జనవరి 31న ప్రతి ఏటా గద్దరన్న అవార్డ్స్ ప్రకటించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. నంది అవార్డ్స్ని కాస్త గద్దరన్న అవార్డ్స్గా మార్చబోతుంది. ఇక మరోవైపు ట్యాంక్ బండి విగ్రహావిష్కరణ ఏర్పాటు, తర్వాత ఓ జిల్లాకు కూడా గద్దరన్న పేరు పెట్టే అవకాశం ఉన్నదట. ఎస్, ఇది ఒక గొప్ప నిర్ణయంగా చూడాలి. ఎందుకంటే ఆయన స్ఫూర్తి తెలంగాణ ప్రజల్లో నిత్యం కనిపించే విధంగా ఆయన యొక్క మాట వింటేనే రెవల్యూషన్. సో ఆ రెవల్యూషన్ని ప్రజల్లో ఎప్పటికైనా కూడా గుర్తుండిపోయే విధంగా భావితరాలకు కూడా గద్దరన్న అనే యొక్క చరిత్రని చాటి చెప్పేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా గొప్ప నిర్ణయంగా చూడాలి. ఇక మరోవైపు మాణిక్యం ఠాకూర్, గతంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్యం ఠాకూర్ భారత్ జోడో యాత్ర సమయంలో ఆయనే ఉంటుండే మనకి ఇన్ఛార్జ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి. అయితే ఆయన పిసిసి అధ్యక్షుడి కోసం రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాకూర్కి 50 కోట్లు అప్పచెప్పిండు అనేది గతంలో కేటీఆర్ ఒక ప్రసంగంలో మాట్లాడిన మాట. అయితే ఆ యొక్క స్పీచ్కి సంబంధించి ఆయన గతంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, ఆ తర్వాత హుజరాబాద్ ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఏకంగా మదురై కోర్టుకు పిలిపించుకున్నారు. ఇప్పుడు సేమ్ కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేసి ఎట్లా చెప్తారు మీరు అని చెప్పి కోర్టు నుంచి నోటీసులు జారీ చేసిండు మాణిక్యం ఠాకూర్. ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక సర్పంచ్ల పదవులకి గుడ్ బై చెప్పినట్టు పదవి కాలం ముగిసింది. ఇక ఈ రోజు నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలన ఇంకా అధికారికంగా వాళ్ళకి సంబంధించి జీవ విడుదలైతే కాలేదు. మరి ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, దానికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే హెడ్లైన్ చూస్తే కనుక 4 స్తంభాలపై మహోజ్వల భారత్, యువత, మహిళలు, రైతులు, పేదలు కీలకం, 140 కోట్ల మంది కలలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొదలైన బడ్జెట్ సమావేశాలు. ఇక నేడే కేంద్ర బడ్జెట్, లోక్సభలో తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల, పిఎం కిసాన్ సాయం పెంపు, ఇక చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపైన ఊహాగానాలు. జ్ఞానవ్యాపి భూగర్భ గృహంలో పూజలు చేసుకోవచ్చు, వారణాసి జిల్లా కోర్టు అనుమతి. ఇక పక్కనే 2 సీట్లు ఇస్తారన్నా ఇంకా కావాలంట, అందుకే ఒంటరి పోరుకు నిర్ణయం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా వెల్లడి. భాజపాను బలోపేతం చేసేలా కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శ. బీజేపీని కాంగ్రెస్ బలోపేతం దిశగా ప్రయత్నం చేస్తుందని మమతా బెనర్జీ ఆరోపణ చేస్తోంది. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్ట కానట్ట, ప్రాజెక్టు పూర్తయిందంటూ ఇంజనీర్ల ధృవీకరణ. నిర్మాణ సంస్థకు రాష్ట్ర లేఖల్లో మాత్రం పెండింగ్ పనుల ప్రస్తావన. సమీక్షల్లో అధికారులు చెప్పేది ఒకటి, రికార్డుల్లో ఉన్నది మరొకటి. విజిలెన్స్ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. ఇక ఏడాదిలో 2 లక్షల కొల్లో భర్తీ, త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. నాడు కేసీఆర్ ధ్యాసంతా కుటుంబ సభ్యుల ఉద్యోగాలపైనే, యువత ఉపాధి గురించి ఆలోచించలేదని సీఎం ధ్వజం. ఇక 6,956 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేత. నంది స్థానంలో గద్దర్ పురస్కారాలు సినిమా, టీవీ రంగస్థల కళాకారులకు, కవులకు అందిస్తాం. ఆయన పేరిట ఓ జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చిస్తాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక నాగోబా ఆలయం నుంచి ఫిబ్రవరి 2న ముఖ్యమంత్రి రాక, సీతకి ఏం చెప్తుందంటే 2 గ్యారంటీ పథకాలకు శ్రీకారం అంటే రేపు ఇక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలట. తర్వాత రేపటి నుంచి ముఖ్యమంత్రి రాబోతున్న నాగోబా ఆలయానికి, తర్వాత 2 గ్యారెంటీల అమలు కూడా రేపటి నుంచి ఉండబోతుంటే ఒక వార్త అయినట్టుగా ఉన్నది. ఇక పోలీస్ అక్రమాలపై పంజాగుట్ట
టానా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. ఇక హేమంత్ సోరెన్ అరెస్ట్, అంతకుముందు సీఎం పదవికి రాజీనామా. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెంపాయు సోరెన్ ఈడీ విచారణ నేపథ్యంలో కీలక పరిణామం. హేమంత్ను 7 గంటల పైగా ప్రశ్నించిన అధికారులు. కల్పనా సోరెన్ సీఎం కాకుండా అడ్డుకున్న తోటి కోడలు. ఇక నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ. రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. ఇక అవినీతి పరులపై ఉక్కుపాదం, అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ ఐటీ శాఖలతో సమాచారం పంచుకున్న రాష్ట్ర పోలీసులు. ఇక గ్రూప్ 1లో అదనపు కాలేని వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ. పక్కనే యుఏఈలో హిందూ ఆలయం. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పంజాగుట్ట టానా ప్రక్షాళన. హోంగార్డ్ నుంచి ఎస్ఐ వరకు 85 మందిపై బదిలీ వేటు. కొత్త వారికి పోస్టింగ్. ప్రజాభవన్ రోడ్డు ప్రమాదంలో ఏకంగా నిందితుడిని మార్చే యత్నం. దుబాయ్ పారిపోయిన సాహెల్ మరో కేసులో కస్టడీ నుంచి పరారైన నిందితుడు. నిత్యం ఏదో ఒక కేసులో అవినీతి ఆరోపణలు. ఉన్నతాధికారులకు సీరియస్. ఇక పెండింగ్ చలాన్ల గడువు పెంపు, రాయితీ చెల్లించేందుకు 15వ తేదీ దాకా అవకాశం అట. ఇక 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తాం. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఇక 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. ఇప్పటికే మనం చెప్పుకున్నాం 3,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తున్నట్టుగా. ఇక ట్రాఫిక్ హోంగార్డ్ నియామక 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష. నంది ఇక గద్దరవాడు అంటూ ఒక వార్త. ఇక పక్కనే గ్రూప్ 1పై దారెట్టు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు, తర్వాత అనుబంధ నోటిఫికేషన్. పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షలోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదికనే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. ఇక పరీక్ష రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ మళ్ళీ జారీ చేసి పోస్టుల సంఖ్య పెంచి ఆ తర్వాత మళ్ళీ పరీక్ష నిర్వహిస్తుందట టీఎస్పీఎస్సీ. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్. ఇక సోరెన్ అరెస్ట్. అక్రమ భూ లావాదేవీల కేసులో జార్ఖండ్ సీఎం అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్టుకు ముందు 7 గంటలకు పైగా సోరెన్ను ప్రశ్నించిన అధికారులు. సీఎం పదవికి హేమంత్ రాజీనామా. జేఎంఎం శాసనసభపక్ష నేతగా సీనియర్ నేత చెంపాయి సోరెన్. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజ్ఞప్తి. ఇక ఆమెకు అండగా సీఎం. వీధి వ్యాపారి కుమారికి రేవంత్ అభయం. ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో హోటల్ను అక్కడి నుంచి తొలగించాలన్న పోలీసులు. మీడియా ప్రచారంతో స్పందించిన సీఎం. ఆమె హోటల్ తొలగింపునకు చంద్రబాబే కారణమని వికృత ప్రచారానికి దిగిన వైసీపీ. ఇక నా ఓటు ఎప్పటి నుంచో టీడీపీకే అన్న కుమారి. ఇక ఖర్చు బారెడు, ఫలితం జానెడు. సాగునీటి రంగంలో 10 ఏళ్లలో పరిస్థితి ఇది. 1,82,000 కోట్ల వ్యయంతో తడిసింది 17.24 లక్షల ఎకరాలే. ఉమ్మడి ఏపీలో 58 ఏళ్లలో తెలంగాణపై చేసిన వ్యయం 54,021 కోట్లు. కొత్తగా సాగులోకి 57.87 లక్షల ఎకరాలు. ఇక 93,872 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 98,000 ఎకరాలకే సాగుంది. ఎంత కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎంత ఖర్చు చేసిరట? 93,000 కోట్లు ఖర్చు చేసిరట. చేసి 98,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించిరట. నీటిపారుదల శాఖపై సర్కార్ శ్వేతపత్రం. వివరాలు సేకరించిన ఆంధ్రజ్యోతి అసెంబ్లీకి ముందే శ్వేతపత్రం విడుదల. ఇక శతాబ్దాల కళ సాకారం. అయోధ్యలో రామమందిర్ నిర్మించాం. దేశాన్ని 5 బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిపాం. 10 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం. ఉగ్రవాదం, విస్తరణవాదానికి ధీటుగా బదులిచ్చాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకు. తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ. పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడి. ఇక నేడే మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత గెలిచాక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామన్న మోదీ. ఇక అడ్డగోలు విద్యుత్ కొలువులు. ఒక్కో పోస్టుకు 30 లక్షల రూపాయలు. దొడ్డిదారిలో చేరిన వారికి నెలకు 1,00,000 జీతం. పథకం ప్రకారం తొలుత మేనేజ్మెంట్ ట్రైనీలు. 2020లో నియామకాలు, 2022లో పర్మనెంట్. తాజాగా వెలుగులోకి 5 కోళ్ల భాగోతం. ఇక మున్సిపల్ అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు. ఇక పంచాయతీలో ప్రత్యేక పాలనపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. కౌంటర్ దాఖలకు ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్కు నోటీసులు. నేటితో సర్పంచ్ల పదవీకాలం పూర్తి.
కేటీఆర్ కోర్టుకు రావాల్సిందే, ఆయనకు మరింత అహంకారం పనికిరాదు, నా గౌరవం కోసం చివరిదాకా పోరాడతా. కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాకూర్ కేటీఆర్కు పరువు నష్టం నోటీసులు పంపినట్టు వెల్లడి. ఏపీలో వైసీపీకి మిగిలేది 3 ఎంపీలన్న జోస్యం. ఇక జ్ఞానవాపిలో పూజలు చేసుకోండి అంటూ అక్కడి కోర్టు తేల్చేసిందట. ఇక వెలుగు విషయానికి వస్తే ఇక నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు, కవులు కళాకారులు సినిమా బాలకు ఇస్తాం, ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంక్ బండిపై విగ్రహం అన్న సీఎం. ఇక ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్, త్వరలోనే 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్, ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయన్న సీఎం. ఇక హేమంత్ సోరెన్ అరెస్ట్, జ్ఞానవాపిలో పూజలకు కోర్టు ఓకే. ఇక దేశ చరిత్రలో మైల్ రాయ్ రాముడి గుడి, రామ్లల్లా ప్రతిష్టాపనతో శతాబ్దాల కల సాకారం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ భద్రతా బేష్ అని ప్రశంస. పార్లమెంట్ ఉభయ సభను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. సెషన్ను సజావుగా సాగనివ్వాలన్న మోదీ. ఇక నేడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పక్కనే కేటీఆర్కు మాణిక్యం ఠాకూర్ లీగల్ నోటీసులు. పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారన్న కామెంట్లపై ఆగ్రహం. వారంలోగా జవాబు చెప్పకుంటే కోర్టు కీడుస్తారని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలనే గుర్తు చేశారన్న కేటీఆర్. ముందు ఆయన నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాకూర్ కౌంటర్. ఇక సర్పంచ్ల కొనసాగింపునకు హైకోర్టు నో. ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు. విచారణకు 4 వారాల వరకు వాయిదా. ఈలోగా ప్రతివాదుల కౌంటర్ వేయాలని ఆదేశం. ఇక బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా జరుపుతామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణ ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు నిందితుడు 7 గంటల పాటు విచారణ. ఇక పక్కనే సింగరేణి కొత్తగల్లో ఉపాధి 3 బొగ్గు బ్లాకుల కోసం టెండర్లో పాల్గొనాలన్న వివేక్. ఫిబ్రవరి 2 రైతు భరోసా 500కు సిలిండర్పై ప్రకటన. ఇక త్వరలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు. చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇక కోదండరామ్ను చట్టసభకు పోనీయరా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్. 85 మందిని బదిలీ చేస్తూ సిపి ఉత్తర్వులు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే లీటర్ పెట్రోల్పై 10 రూపాయలు తగ్గింపు. నేడు పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ మధ్యతరగతిపై ఎన్నికల వరాలు. ఉదయం 11 గంటలకు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని నేను ఈరోజు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం 12:45 ముహూర్తమట. ఇక యజమాని లైంగిక దాడి తట్టుకోలేక సెలూన్లో పనిచేసే యువతి ఆత్మహత్య. గత కొంతకాలంగా వేధింపులు, నా భర్తను ఏమి చేయలేరంటున్న భార్య, తమను బెదిరిస్తుందని బాధితుల రోదన. ఇక్కడిది. ఇక రాహుల్ గాంధీపై దాడి. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో తన యొక్క న్యాయయాత్ర కొనసాగుతోంది. ఇక సర్పంచ్ల అధికారుల ముగిసిన పంచాయతీల పదవీ కాలం. మమ్మల్ని కొనసాగించండి ప్లీజ్ అన్న సర్పంచులు. కానీ హైకోర్టును ఆశ్రయించిన సర్పంచులు స్టే ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం. 4 వారాలకు విచారణ వాయిదా. స్పెషల్ అధికారులను నియమించనున్న ప్రభుత్వం. ఇక మమ్మల్ని చావమంటారా? సర్కార్కు సర్పంచుల సంఘం హెచ్చరిక. 2 లక్షల ఉద్యోగాలు పక్కా. త్వరలో 15,000 పోలీస్ జాబ్స్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోగా నియామకాలు. కేసీఆర్ ఉద్యోగం ఊడినందుకే మీ కొలువులు వచ్చాయి. మీ కళల్లో ఆనందం చూసి కుళ్ళుకుంటున్నారు. 7,094 మంది స్టాఫ్ నర్సుల నియామకానికి పత్రాలు చేస్తాయి. ఇక నంది అవార్డు రద్దు. ఇక నుంచి గద్దర్ అవార్డులు. కుమారి ఆంటీ నేను వస్తున్నా. పోలీసు ఆదేశాలపై స్పందించిన సీఎం. హోటల్ అక్కడే ఉంచాలని ఆదేశాలు. తానే స్వయంగా ఫుడ్ స్టాల్ను సందర్శిస్తారని వెల్లడి. కేటీఆర్ నీకు 7 రోజులే టైం, లేదంటే నీ సంగతి తేలుస్తా. కోర్టులో పరువు నష్టం దావా వేస్తా. నోటీసులు పంపిన మాణిక్యం ఠాకూర్. ఇక ముందు కోమటిరెడ్డి సంగతి చూడు. 50 కోట్ల లంచం ఇచ్చారన్నది ఆయనే. ఆన్ రికార్డుగానే ఆయన ఆరోపించారు. ఆ వార్తలను నేను ప్రస్తావించా. మాణిక్యం ఠాకూర్కు వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు. ఇక వాహనదారులకు సర్కార్ గుడ్ న్యూస్. పెండింగ్ చలాన్ రాయితీ గడువు మరో 15 రోజులు. రాష్ట్రంలో 3,59 లక్షల పెండింగ్ చలాన్లు. ఇక 1,52,47,824 చలాన్ల చెల్లింపు. ఇప్పటి వరకు ఖజానాకు 135 కోట్ల ఆదాయం అట పెండింగ్ చలాన్లతోనే. 135 కోట్లు. ఇక లవర్స్ డే దాకా రైట్ ఏంది దీని గురించే. ఇది మన పెండింగ్ చలాన్ల గురించి. ఇక నమస్తే తెలంగాణ విషయానికి ఇస్తే నేడు కేసీఆర్ ప్రమాణం. ఇక బీఆర్ఎస్ ఉద్యోగాలు కాంగ్రెస్ పత్రాలు.
6,956 మందికి నియామక పత్రాలు. బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్, కాంగ్రెస్ నియామకం. ఇక 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్. ఇక జార్ఖండ్ సీఎం సోరెన్ అరెస్ట్, అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు. కిందనే కేజ్రీవాల్కి మరోసారి ఈడీ సమన్, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టేసిండు. ఇది 4వసారి ఈడీ సమన్లు జారీ చేయడం. ఇక పంచాయతీ ఎన్నికలు జరపలేదే, సమగ్ర వివరాలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి హైకోర్టు నోటీసులు. ఇక మాకు ఓటేయకుంటే గ్యారెంటీలు ఆపేస్తాం, ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. ఇక ఒకే ఠాణాలో 85 మంది బదిలీ. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పోలీసులపై వేటు. జ్ఞానవాపి మసీదులో పూజలు. తర్వాత కోదండరాం అర్హతలు ఏమిటి, నాకు లేనిదేమిటి. గవర్నర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించారు, ఎరుకలను అవమానించిన రేవంత్ క్షమాపణ చెప్పాలి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ. ఇక ఇన్నోవేషన్లో తెలంగాణ టాప్, ఆవిష్కరణలో దేశంలోనే ప్రథమ స్థానం. 2014-23లో మధ్య 4% వృద్ధి నమోదు. ఎకోరాప్ 3i నివేదికలో వెల్లడికి ఆవిష్కరణల ప్రోత్సాహానికి కేటీఆర్ కృషి. ఇక ఇవి హెడ్లైన్స్. ఇక పెద్ద ఎత్తున 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇలా స్టాఫ్ నర్సుల నియామక పత్రాలు అందజేయడంతో పాటుగా ఈ ప్రకటన చేయడంతో ఒక్కసారిగా నిరుద్యోగుల ఆనందం నెలకొని. మరోవైపు 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా త్వరలో నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పడం కూడా ఒక రకంగా అందరినీ కూడా ఆనందాన్ని గురి చేసే పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఒక ఆనందం వెలుగక్కుతోంది. ప్రస్తుతం ఇప్పటికే గతంలో ఇచ్చిన నోటిఫికేషన్, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లోనే కాస్త జియో 46 విషయంలో కాస్త పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా ట్రైనింగ్ కూడా పోలేదు. ఎవరైతే నియామక పత్రాలు క్వాలిఫై అయ్యారో వాళ్ళకు నియామక పత్రాలు రాలేదు, వాళ్ళు ట్రైనింగ్ కూడా పోలేదు. మరి జియో 46 విషయంలో ప్రభుత్వం ఏం చేయలేక కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా, లేకపోతే జియో 46 బాధితులు గత నోటిఫికేషన్లో క్వాలిఫై అయిన వారికి సంబంధించి జియో 46 రద్దు చేసి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటుంది? అసలు ఏం జరగబోతుందని మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్గా 15,000 కొత్త పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయబోతుందంట. మరోవైపు ఫిబ్రవరి 2వ తేదీ అంటే రేపటి నుంచి మరో 2 గ్యారెంటీలు, రైతు భరోసా, ఆ తర్వాత పెన్షన్కి సంబంధించి 2 గ్యారెంటీలను కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. రేపు నాగోబా జాతరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారట.